ఓకే అండి. ఓకే. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పావనికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పావనికి పత్రిజీ మహిళా చైతన్యం తరపున జన్మదిన శుభాకాంక్షలమ్మ. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిసారు స్వర్ణమాలమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా శాకాహారిగా ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటుంది. మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు పావని తల్లికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. హ్యాపీ బర్త్డే పావని. థ్యాంక్ యూ మేడం. పుట్టినరోజు శుభాకాంక్షలు పావని. థ్యాంక్ యూ మాస్టర్. పుట్టినరోజు శుభాకాంక్షలు పావని గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే పావని గారు. థ్యాంక్ యూ. ఓకేనమ్మా. మరి పావని గారు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా చెప్పేవారు ఉన్నారమ్మా? మరి ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా 3 కోరికలు కోరుకోండి. శాకాహారిగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు ఎదగాలని మీ మనసులో 3 కోరికలు. ఓకేనమ్మా? ఓకే మాస్టర్. అందరూ కూడా తదాస్తు అందామండి. తదాస్తు. మరి థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి. మరి పత్రిజీ మహిళా చైతన్యం తరపున మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. పావని. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ అందరికి కృతజ్ఞతలు. ఓకే అమ్మా. ఓకే. థ్యాంక్ యూ. మరి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇలా పుట్టినరోజుల్ని, పెళ్లి రోజుల్ని మా పత్రిజీ మహిళా చైతన్యంలో విశేష చేయాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ రోజు మనకి నంద్యాల నుంచి శ్రీవల్లి మేడం గారు వచ్చి ఉన్నారు. వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం మేడం. మేడం మ్యూట్ లో ఉన్నారు. మేడం స్టార్ట్ చేసేది ఎట్లా? మేడం ఇక్కడ పార్టిసిపెంట్ లోకి వెళ్ళండి మేడం. అంటే చూడండి, ఒక మైక్ సింబల్ ఉంది, మ్యూట్, స్టాప్ వీడియో ఉంది, తర్వాత పార్టిసిపెంట్స్ ఉంది చూడండి, 3వది. ఆల్రెడీ నాది అన్మ్యూట్ చేసి ఉంది. ఓకే అండి. ఓకేనండి. ఓకే మేడం. ఓకే మేడం. నమస్తే మాస్టర్స్. మేడం స్టార్ట్ చేద్దామండి. పత్రిజీ మహిళా చైతన్యం గురించి 1 నిమిషం చెప్పిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం ఉంటుందండి. అలాగే 1 గంట సజ్జన సాంగత్యం ఉంటుంది. అలాగే మరి ఎవరైతే పిలుస్తారో, ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారో ఆ ఊరికి పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా వెళ్ళి అక్కడ 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో కూడా రోజుకి 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము, మరి ప్రాక్టికల్స్ జరుగుతున్నాయండి. మరి ఆ 3 రోజుల వర్క్షాప్లో పత్రి సార్ మనకి ఏదైతే అందించారో
18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సారు ఏదైతే సత్యాన్ని అందించారో, మరి సరి అయిన ధ్యానము, సరి అయిన మాట, సరి అయిన వాక్కు, సరి అయిన ఆలోచన, సరైన ఆహారము, సరైన జీవన విధానము ద్వారా పత్రి సార్ మనకి ఏదైతే బోధించారో ఆ సత్యాన్నంతటినీ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి శైలజ మేడం గారి ద్వారా. మరి అలాగే ఎంతో మార్పులు వస్తున్నాయండి. 3 రోజులు వర్క్షాప్ చేయడం ద్వారా కొత్త వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడనే సత్యాన్ని, నీలోని దేవుడు ఉన్నాడు, నాలోని దేవుడు ఉన్నాడనే సత్యాన్ని అందరం తెలుసుకోవడం జరుగుతుందండి. మరి అలాగే ఎక్కడ క్లాస్ జరిగినా కూడా అందరూ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈ జూమ్ సెషన్లో, పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ సెషన్లో ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన రోజులకి పెళ్లి రోజులకు కూడా విషెస్ అందించడం జరుగుతుందండి. అలాగే మనకి ఫిబ్రవరి నెలలో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మహాశివరాత్రి సందర్భంగా 7 రోజుల పాటు పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగము జరుగుతుందండి. మరి అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం. నమస్తే మాస్టర్స్. ముందుగా మన గురుగారు అండ్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి, జూమ్ లో మాస్టర్స్ కి, యూట్యూబ్ వ్యూవర్స్ కి అందరికీ కూడా వందనాలు చెప్తూ, ముందుగా పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్ కి బ్యాక్ లో పనిచేసే వాళ్ళు, ఫ్రంట్ గా వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఒకసారి వందనాలు చెప్తూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు శ్రీవల్లి. నేను నంద్యాల నుంచి. నేను 2008లో ధ్యానానికి వచ్చినాను. ఫస్ట్ కొంచెం నా ఇంట్రడక్షన్ కూడా ఇస్తాను. 2008లో వచ్చినాను. రావాలి అని అనిపించి అనుకుంటూనే నాకు ఎవరో ఒకరు కనపడ్డము, వాళ్ళు నాకు ఎవరో కూడా తెలియదు, ధ్యానం ఉందని చెప్పడము, ఎక్కడ పోయినా నాకు అవసరమైనప్పుడు వాళ్ళు రావడము, చెప్పడము, రాండి ఇక్కడికి ధ్యానానికి అని చెప్పడము, అలా నేను ధ్యానానికి వచ్చినాను. 2007లోనే తెలిసిన ఏదో ఎప్పుడో ఒక్కసారి అట్లా వచ్చేదాన్ని. ఒక 2 క్లాసులో 3 క్లాసులో పోయినాను. 2008 నుంచి జనవరి నుంచి అప్పుడే మా నంద్యాలలో కూడా మెయిన్ ఒక పెద్ద ప్రోగ్రామ్ పత్రిజీది కూడా జరిగేది ఉండింది. అప్పుడే కరెక్ట్ గా ముందు ఒక 2 రోజుల ముందు నుంచి జాయిన్ కాగలిగినాను. జాయిన్ అయ్యి అప్పుడు నంద్యాల వైదేహి మేడం అని ఉన్నారన్నమాట. అందరికి తెలిసింటారు, ధ్యాన సూర్య మేడం రాశారు కూడా. ఆ మేడం వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గరనే. తన ఇంట్లోనే పోయి ధ్యానం చేసుకోవడము, తన ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేను తీసుకుంటూ ఈ రోజు వరకు నేను ముందుకు సాగగలిగినానంటే, ఇప్పుడు ఎందుకంటే పత్రిసారి మనకు ప్రతి క్షణం దొరకరు. అయితే ఒక గురువు అయితే కావాలి మనకు. ఎవరో ఒక సీనియర్ జ్ఞానం ఉన్న వాళ్ళు మనకు తెలియాలి కదా, జ్ఞానం అందుకోవడానికి. కాబట్టి ఆ మేడం ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని అందుకున్నాను. ఈ రోజుకి ఇంతటి వరకు కూడా ఆ మేడమే నాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ వచ్చినారు. థ్యాంక్ యూ ఆ మేడం కూడా ఒకసారి. మనము అందరం అనుకుంటూ ఉంటాం, ఏదో నేనే చేసినాను, నేను అని. నేను అనేది మనము ఇప్పుడు నేను శ్రీవల్లి అని అనుకుంటుంటాం. అయితే నేను అనేది వచ్చినప్పటికీ అహంకారం వచ్చేస్తుంది, అహం అన్నప్పటికీ అది మన మనస్సు అనే ఒక ఇది ఉంటది. మనం మనసుతో పోయినప్పుడు అహము, భయము, బాధలు, తర్కము ఎన్నో ఉంటాయి. దానివల్ల మనల్ని ముందుకు పోనీయకుండా ఉంటది. మనకు తెలుసు ప్రతి ఆత్మ పుట్టినప్పుడు ఎట్లా వచ్చిందంటే, మనకు పైనుంచి విశ్వాత్మ ఒక ఆలోచనతో ఎన్నో అనుభవాలు పొందాలా అనుకున్నప్పుడు, ఇన్ని ఆత్మలు రిలీజ్ అయి జ్ఞానాన్ని అందుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్కటి జరుగుతూ వచ్చింది. మనకు తెలుసు ఒక ఆత్మ రిలీజ్ అయ్యి భూమి మీదకి వచ్చి అనుభవాల కోసం వస్తుంది. అది ఫస్ట్ ఎలా వస్తుంది, ఒక రాయిలాగా వస్తుంది. రాయి అయినాక మొక్కలుగా, మళ్ళీ జంతువులుగా, ఆ మొక్కలుగా కూడా పిచ్చి మొక్కలుగా, మళ్ళీ మంచి మొక్కలుగా, మళ్ళీ ఫలాలుగా, అలా మళ్ళీ జంతువులుగా, ఒక్కొక్క జంతువు నుంచి కూడా ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క జ్ఞానం అనేది నేర్చుకుంటూ మళ్ళీ మానవ జన్మ తీసుకుంటాం. అందరికీ ఆ విషయం తెలుసు. అయితే మానవ జన్మ
చాలా గొప్పది. ఎందుకంటే రాయికి మనసైతే ఉండదు. మొక్కకు మనసనేది ఉన్న బుద్ధి లేదు. జంతువుకి గూడా బుద్ధి అనేది లేదు. మనసనేది ఉంది. క అయితే మనిషికి బుద్ధి అనేది ఒకటి ఎక్స్‌ట్రా ఉంది. సిక్స్త్ సెన్స్ అంటారు. మన బుద్ధి అనేది ఉంది. అందుకు మనం ఆలోచించగలుగుతాం, చేయగలుగుతాం. మనసనేది ప్రేమగా ఉండడం, లేకుంటే కావాల్సింది అంతవరకే ఉండగలుగుతారు. అయితే ఈ మనసనేది ఉన్నందుకు ఈ మనసనేది ఏంది అంటే మాయ. ఈ మాయ ఎలా ఉంటాదంటే మనకు కనపడదు. పడితే మనం గూడా మార్చుకుంటాం. అరెరే! ఇది ఇట్లా ఉంది, ఇట్లా ఉందని. ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా దుమ్ము ఉందంటే తుడుచుకుంటున్నాం గదా! ఉందని. అదే రకంగా ఇప్పుడు మనం మనసు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఇప్పుడు ఈడ జూమే చేస్తున్నాము. ఆ పక్కన అక్కడ ఏదో సౌండ్ వచ్చేటికి ఏమనిపిస్తుంటది? అరెరే! అక్కడ పోవాలా అనిపిస్తుంటది. పోవాలా అది ఏందో వింటామా అని అనిపిస్తది. అంటే చెవు ఏమన్నా పోయి వినాలనుకుంటదా? మనసు చెప్పేదానివల్ల చెవు ద్వారా కేవలం సౌండ్ వినగలుగుతది. అంతేగాని దానికి పొయ్యి వినాలా అనే ఆలోచన దానికి తెలదు. ఈ ఇంద్రియాల్ని పంచ ఇంద్రియాలందరినీ మనల్ని దాన్ని యాక్టివేట్ పని చేపిచ్చేదంతా ఈ మనసే. ఇప్పుడు చూడాలా అనేది అక్కడ ఏం జరుగుతుందో చూడాలా అనిపిచ్చేది కళ్ళకు చెప్పేది మనసే. వాసన ఏదో జరుగుతుంది. ఆ వాసన చూడాలా, వాసనని వీచాలా, వాసన స్మెల్ మనం ఇది స్పందించాలా తెలియాలంటే అది మనసే చెప్తుంది. అంటే ప్రతీది ఇప్పుడు ఇక్కడికి పో అనేది చెప్పేది మనసే. అంటే ప్రతీది మనస్సే. ఆ మనసు అనేది మాయ. అది కనపడదు. మాయ అనేది ఎవ్వరికీ కనపడదు. ఆ మాయ కనపడనందుకు అందరం మాయలో ఉండామనేదే తెలీదు. ఈ మాయను తొలగించుకోవడానికే ఈ భూమి మీదకి మనం వచ్చినాం. ఎలా తొలగించుకోవాలంటే ఎవరికీ తెలీదు. మాయలో ఉంటూ మాయని మాయతోనే తీసేయాలంటున్నాడు వేమన ఎన్నో సార్లు చెప్పాడు. మనసుని మనసుతోనే కంట్రోల్ చేయాలనేసి. అంటే ఈ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా దేనితోనే తీయాలని. అది ఎలా అని చాలా మంది అడుగుతుంటారు. మనం ఎలా అనేది మనమే ప్రశ్న వేసుకున్నప్పుడు మన ఆత్మ నుంచి మనకెప్పటికి జవాబొస్తది. ప్రతిదానికి కూడా. నేను ఎన్నో సార్లు ఎన్నో ప్రాక్టికల్‌గా గూడా ప్రతిదీ అనుభవంగా నేను చూస్తూ వచ్చినాను. అందరూ అన్నీ చెప్తూ ఉంటారు. అయితే ఆల్రెడీ జడ్డొచ్చిన వానికి ఏ గురించి చెప్పాలంటే అంత ఇది ఉండదు. అయితే మన అనుభవంగా ఇది ఉన్నప్పుడు వాళ్ళకన్నీ తెలుస్తది. అయినా వెయిట్ చేసి చూస్తుంటారు. వీళ్ళు ఈరోజే వచ్చినారు గదా! తెలుసుకుంటారనేసి. తెలుసుకోవాలనే కోరిక ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం. మనలో కోరిక లేకపోతే ఏది గూడా తెలుసుకోలేము. నేను ఆ విషయం అయితే బాగా తెలుసుకున్నాను. మనకు కావాలి అనుకున్నప్పుడే మనకొస్తది. ఇప్పుడు నాకేదో జరుగుతుంది, ఏదో కావాలి అనుకున్నప్పుడే ఈ ధ్యానం అనేది ఉందండి. ఫస్ట్ నాకు మా ఫ్రెండు ఇక్కడ యోగా ఉంది రా పోతాం అనేసి తను చెప్పింది. చెప్తే నేను పోయినాను. ఆడ ఏదో మాస్టర్ క్లాసెస్ అంటది. నాకు తెలుగనేది కొంచెం తక్కువగా నేను తమిళనాడులో పెరిగినందుకు నాకు ఈ ఎడ్యుకేషనల్‌గా తెలుగు మాట్లాడితే ఏదో ఆర్డినరీ మామూలుగా తెలుగు మాట్లాడితే అర్థమైతది. ఆ బుక్కు లాంగ్వేజ్‌లో మాట్లాడి అన్నీ చెప్పేటికి నాకేం అర్థం కాల క్లాస్ పోయొచ్చేటికి. తనకి చెప్పినాను. నాకేం అర్థం కాలేదు. నాకు యోగా ఇయన్నీ వద్దు. తన పేరు కళ్యాణి. కళ్యాణి నాకు యోగా ఇయన్నీ వద్దు. ఏదైనా ధ్యానం ఉంటే చెప్పు అని. అసలు ధ్యానం అనేదే నాకు తెలీదు. అయినా ధ్యానం అనే పదం నాలోంచి వచ్చి ధ్యానం చెప్పు అంటూనే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పైన వాళ్ళు పిరమిడ్ సొసైటీ ధ్యానం చేసేవాళ్ళు ఉండారులే. ఆ ధ్యానం ఉంది. అనేసి అనేసి అప్పుడే ఎందుకో ఒక మాస్టర్ నంద్యాలకు వస్తూ ఉన్నాడు. మాస్టర్ వస్తున్నాడులే నువ్వు ఆ ధ్యానానికి పోతులే నన్ను పిలుచుకొని పోయింది. పోతాంలే అనేసి. నువ్వు రా నాకు తెలీదు అంటే సర్లే తను కూడా నన్ను ఒకరోజు పిలుచుకుపోయింది. పిలుచుకుపోయినాక ఆడ పోయినాక నాకేం అర్థం కాలేదు గానీ, ఎవరిని విమర్శించే అలవాటు లేదు గాబట్టి, నేను వింటూ ఉన్నాను ఊరికే. మళ్ళీ కొన్ని రోజులు పోయినాక మళ్ళీ ఊరుకున్నాను. మళ్ళీ ఒక సార్ వస్తున్నాడులే ప్రేమనాథ్ సారు చాలా బావుంటది క్లాస్ అని రా అనేది. పోయినాను. అప్పటికి పోయేటప్పటికి నాకు చికెన్ గున్యా గూడా వచ్చి కొంచెం పెయిన్స్‌తో సఫర్ అయితుంటి. మనం మామూలుగా ఎందుకు పోతాం డాక్టర్ దగ్గరికి? రోగాలు పోతాయని పోతాం. అయితే ఆ మెడిసిన్‌కి ఏమైపోయిందంటే అది అసిడిటీ ఫార్మ్ అయ్యి ఓవర్ ఆకలి కావడం అనేది స్టార్ట్ అయితుండేది. స్టార్ట్ అయిపోయి దానికి మళ్ళీ నొప్పులు ఎక్కువ కావడము, వెయిట్ పెరిగిపోతది ఆటోమేటిక్‌గా ఎక్కువగా తింటుంటే. మళ్ళీ డాక్టర్ ఏమో వెయిట్ పెరగద్దమ్మా ఇంగా నొప్పులు పెరుగుతాయంటాడు.
సార్ ఎక్కువ ఆకలి అవుతుంది సార్ అంటే దానికి ఆయన కాడ ఏం లేదు ఆన్సర్. మళ్ళీ దానికి ఒక టాబ్లెట్ ఇస్తాడు అంతే, ఏదో ఒక దానికి. సరే అప్పుడే ప్రేమనాథ్ సార్ క్లాస్ పోతూనే నాకు అక్కడ ధ్యానం చేస్తూనే నాకెంతనో ధ్యానం డీప్‌గా కుదిరింది గూడా. ప్లస్ చాలా బాగా అనిపించింది. సార్ అక్కడ ఏమన్నానంటే జనరల్‌గా మీరందరూ ఇప్పుడు ధ్యానం చేస్తారు గానీ, మళ్ళీ ఇంటికి పోయినాక ఈ ధ్యానం ఏం చేయరు. మళ్ళీ టీవీలు, సీరియల్‌లు పట్టుకొని ఇయన్నీ వదిలేస్తారన్నాడు. ఇది మామూలే సహజమేలే నిజంగా. మన ఇంటికి పోతేనే మళ్ళీ యథామామూలు మన పనులలో పడిపోయి అదే మన మనసు చెప్తది గదా! ఇది మాయ కనపడదు. కాబట్టి ఇంటికి పోతేనే టీవీ చూస్తున్నా. టీవీ చూడాలనిపిస్తది. వీళ్ళు ఎన్నో చెప్తారులే అని దాన్ని కొట్టేస్తాం. చెయ్యాలని గుర్తు చేసినా, ఆయన చెప్పిన మాట గుర్తొస్తున్నా కూర్చున్నా కుదిరినట్టు అనిపియదు. అయితే అప్పుడు అంత జ్ఞానం అందించేవాళ్ళు లేరు మేమొచ్చినప్పుడు. హ్మ్. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. మళ్ళీ ఆ సార్ క్లాస్ వస్తే నన్ను పిలిచి నా ఫ్రెండ్‌కి చెప్పింది. మళ్ళీ ఇంకొక సార్ వచ్చినప్పుడు మళ్ళీ పోయింటి. పోయినప్పుడు అప్పుడు ధ్యానం కుదిరింది. దీన్ని చేయాలని అనిపించింది. అప్పుడే మేడం వాళ్ళ ఇంటికి పోయి ఓ రోజు అప్పుడు మేడం వాళ్ళ ఇంట్లో ఇట్లా ధ్యానం ఉందంటే నేను పోయి చేయగలిగినాను. చేసినాళ్ళ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వదలకుండా పట్టుకొని ధ్యానం చేస్తున్నాం. ఎన్నో అనుభవాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది. మన జీవితంలో అందరం ఒకటే రకంగా తెచ్చుకోం. అందరికీ ఒక్కొక్క రకమైన మనస్తత్వం ఉంటది. ఈ మనసు ఎలా ఫార్మ్ అయితదంటే, మనం చేసిన జీవితంలో జన్మలు పట్టి, మన జన్మల్లో చేసిన కర్మలు బట్టి మన మనసు ఉంటది. ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇప్పుడు ఎన్నో జన్మల నుంచి మనం తీసుకొనొస్తాం. అందరికి తెలుసు మానవ జన్మ ఎన్నో జన్మలు ఉంటదనేసి. జంతు జన్మ అయినాక మానవ జన్మ అని అందరికి తెలుసు. ఆ! మానవ జన్మలో ఎన్నో తీసుకొనొస్తూ ఉంటాం. తీసుకొనొచ్చినాక మనం ఎన్నో జన్మల్లో చనిపోతుంటాం, పుడుతుంటాం. ఈ విషయం గూడా అందరికి తెలుసు. అయితే ఈ చనిపోయినప్పుడు మళ్ళీ మన మనసు అక్కడనే ఉంటది. మళ్ళీ ఆత్మ మళ్ళీ భూమి మీదకి జన్మ తీసుకొని మన మనసు మళ్ళీ మనకే వస్తుంది. ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయితది. అంటే మనం చేసిన కర్మల బట్టి సత్కర్మలు గాని, చెడు కర్మలు గాని ఏవి చేస్తామో దాన్ని బట్టే మన మనసు ఉంటది. ఆ ఆ మనసు పట్టే మన జీవితంలో ఒక్కొక్కటి స్టేజ్ వైస్‌గా మనకు జరుగుతూ వస్తుంటది. మన మనసు అక్కడనే ఉంటది. ఎందుకు ఒక్కొక్కరు ప్రేమగా చూడగలుగుతారు. ఒకరు ద్వేషంగా చూడగలుగుతారు. ఒకళ్ళు ఎంతో భయంగా ఉంటారు. ఒకళ్ళు బాధలో ఉంటారు. అయితే ఎక్కడి నుంచి వస్తుందో, దేనికొస్తుందో ఎవరికీ తెలీదు. అయితే నాలో ఏదో ఉంది అనేది ఒక్కటి తెలుసు. ఇప్పుడు అదే సార్ చెప్పినట్టు ధ్యానం చేయండి ఇంటికి పోయినాక ఎంతసేపు మీ వయసెంత నిమిషాలంటే అనుకోనొచ్చింది. మళ్ళీ ఇంటికొస్తానే మన మనసు ఏం చెప్తుంది? ఇప్పుడు వంట చేయాలిలే. ఇప్పుడు పిల్లోని క్యారేజ్ కట్టాలిలే. ఇప్పుడు టీవీ చూస్తాంలే. ఈ సీరియల్ వస్తదిలే. లేదులే వాళ్ళు అక్కడికి పోతాంలే. సారే చెప్పినాడు కదా! మనం ఇంటికి పోయినాక చేయడని. చెయ్యంలే అని అన్ని మన మనసే చెప్తుంటది. మనమేంటో ఇదంతా నా తెలివితేటలు. నేను చాలా తెలివైన దాన్ని అనుకుంటాం. అయితే మనకు తెలీదు మన మనసు చెప్తుందా? బుద్ధి చెప్తుందా? ఏది చెప్తుందని మనకు తెలీదు. మనలో వచ్చినది నేను చాలా గొప్పదాన్ని. నాకే అంత తెలుసు అనేదో ఒకటుంటది. చాలా మందికి మనం చెప్పినప్పుడు ఏమంటారంటే, అయ్యయ్యో! నాకు అట్లనే వచ్చింది. అట్లనే జరిగింది. అంటే వాళ్ళకంతా తెలిసిపోయింది. వాళ్ళు చెప్పినట్టే జరుగుతుందని అనుకుంటారు. ఇది వాళ్ళ ఒక ఆలోచన, వాళ్ళ ఒక భయము. అదే ఆడ క్రియేట్ అయిందనేది ఎవరికీ ఆ జ్ఞానం అనేదే ఉండదు. ధ్యానానికొచ్చినాక నాకు కూడా ధ్యానానికి రాకముందు నుంచి కూడా కలల రూపాన ఫ్యూచర్ జరిగేది తెలిసేది. అంతా జరిగినాక ఇదంతా నాకు తెలిసే అని అనిపిచ్చేది. అయితే అది ఎలా అనేది నాకు తెలీదు. ఎందుకు అనేది నాకు తెలీదు. అయితే ధ్యానానికొచ్చినాకనే తెలిసింది. నేను ఫ్యూచర్‌ని చూడగలుగుతున్నాను. అ అదే ఈ అనుభవంగా ఇదంతా నాకు తెలుసు అనేది తెలిసింది అనేది నాకు తెలిసింది. ఎంతో జ్ఞానాన్ని అంటే ధ్యానం చేసి దాని గురించి ఆ జ్ఞానాన్ని మనం వెతికినప్పుడే మనకు ప్రతి దాని గురించి తెలుస్తది. ఇదే ఒక సైంటిఫిక్‌గా ప్రూఫ్ కావాలంటారు గానీ, ప్రతిది అనుభవంగా మనం తెలుసుకోగలుగుతున్నాం గదా! ఈ అనుభవంగా తెలుసుకునే జ్ఞానమే అసలైన గొప్ప జ్ఞానం. అందులో సార్ చెప్పేది అనుభవ జ్ఞానమే గొప్ప జ్ఞానం అనేది. మరి చాలా మంది అనుభవాలు వద్దంటారు. అనుభవం అంటే ఒక దేవుడు కనపడడం అనేదే గాదు. జీవితంలో జరిగేది ఏదైనా ఒక అనుభవమే. ఏది పొందినా ఒక అనుభవమే. ఒక పువ్వు ఒక మొక్కలో వచ్చిందంటే అది ఒక అనుభవం. పువ్వు చెట్టుకి ఒక అనుభవమే అది పువ్వు రావడం అనేది. ఆ పువ్వు చూస్తున్నాం. మన అనుభవమే గదా! చూస్తున్నాం గదా! పువ్వు ఈరోజు నిన్న చెట్టుగా ఉన్నింది, మొక్కగా ఉన్నింది. మొక్క అయినాక కొంచెం పెద్దగా అయింది. దాని నుంచి ఒక మొగ్గ వచ్చింది. ఒక మొగ్గ నుంచి ఒక పువ్వు వచ్చిందనేది ప్రతిది ఒక లైఫ్ ఒక ఒక
చర్య అనేది జరుగుతుంది కదా. అదే రకంగానే మన జీవితంలో కూడా ప్రతిదీ కూడా కొన్ని మనం గమనించినామంటే చూడగలుగుతాం, లేకపోతే చూడలేం. ఈ చూడడం అనేది మనం మామూలుగా కొట్టేసుకుంటూ ఉంటాం. ఇదే ధ్యానం చేసినప్పుడు ఈ మాయ అనే మనస్సు అనే దాని మీద ఎరుక అనేది వస్తుంది మనకు. ఈ ఎరుక సంపాదించుకోవడానికి కోసమే ఇంత ధ్యానం మనం. ఇన్ని గంటలు ధ్యానం ఎందుకంటే మనస్సు మీద ఒక ఎరుక సంపాదించుకొని, ఎరుక పోగొట్టుకొని మాయలో బతుకుతూ మనం మాయనే అంతా జీవితం అంతా అదే అనుకుంటున్నాం. ఈ మాయను తొలగించుకొని ఒక ఎరుకను సంపాదించుకొని అరే ఇది కాదు, ఇట్లా ఎందుకు, ఈ జ్ఞానాన్ని మనం విన్నాం కదా అనేది ఆ ఎరుకతో మనం ప్రతిదీ మార్చుకోగలుగుతున్నాం ఈ ధ్యానానికి వచ్చినాక. అందుకో ధ్యానంలో ఇంత సాధించుకోగలుగుతాం. ధ్యానానికి రాకుండా ముందు చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాం. ఎందుకు చేయాలా, ఎందుకు కూర్చోవాలా, నన్ను చాలా మంది అడుగుతుంటారు. పత్రి సారు ఆడ వచ్చినప్పుడు ఎందుకు ఆయన కొట్టాలా, ఎందుకు ఆయన చెయ్యాలా, నువ్వు ఫస్ట్ కళ్ళు మూసుకొని కూర్చుంటే కదా ఆయన ఎందుకు కొట్టినాడో తెలుస్తుంది. ఎందుకు కొడతాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వే ఎందుకు తిడతావు? ఇంట్లో ఏదో పిల్లోడే తప్పు చేస్తావు, లేకపోతే భార్యనే తిడుతూ ఉంటావు. ఎందుకు తిడుతున్నావు? ఫస్ట్ ఎందుకు తిడుతున్నావు అని నువ్వు ఆలోచించినావా? ఆమె తప్పు చేసిందనో ఏదో నీకు అవసరమైనది చేయలేదనో తిడతావు, లేకుంటే ఊరికనే తిడతావా? లేదు కదా. అదే రకంగానే సార్ కూడా ఎందుకు అరిచినట్టు ఆడ ఏదో ఉంది కాబట్టి సార్ అరిచినాడు అనేది ఆలోచన ఎవరం చెయ్యం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి రావాలంటే మన మనసు నుంచి. ప్రతిదీ అంతా మన మనసే. ప్రేమతత్వం రావాల్సింది మన మనసే. భయము మన మనసులోంచి వస్తుంది. వద్దులేనేది చెప్పేది మన మనసే, చెయ్యలేని చెప్పేది మన మనసే. అయితే ఏది చెయ్యాలా ఏది వద్దు అనే జ్ఞానం అనేది మనకు ఉండాలి. ఆ ఎరుక ఉంటేనే కదా ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది అవసరం, ఏది లేదు అనేది తెలుస్తుంది. మనకు తెలియకుండానే ఏ దాన్ని తెలుసుకోకుండా ఆ జ్ఞానం అనేది మనకి ఏది అవసరం అనేది తెలియకుండా మనం చేసుకుంటూ పోతూనే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, మనకు ఎప్పుడు ఏదో కావాలా, ఎందుకు ఆందోళన పడుతుంటాం, నిద్రపోలేక ఏదో కావాలని మనకు లేని దాని కోసము ఈ అర్షద్వర్గాలు అన్ని కూడా మనకి ఎమోషనల్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా మన మనసుతోనే మనము అన్ని తెచ్చుకుంటూ ఉంటాం. తెచ్చుకొని భయపడుతూ ఎందుకుందో నీకేం తెలుసులే, నా భయము, అబ్బా నాకు ఎంత భయం ఉందో, నేను రాలేనబ్బా, నేను చేయలేనబ్బా అనిపిస్తుంది. ఫస్ట్ నాకు కూడా ధ్యానానికి రాకుండా మెట్లలో దిగుతుంటే నేను కింద పడిపోతానేమో అని అనిపించేది. అయితే ఎందుకబ్బా ఈ ఆలోచన వస్తుంది అనుకుండేదాన్ని. తెలియదు అప్పుడు మన మనసులో ఈ భయాన్ని క్రియేట్ చేస్తుంది ఈ మనసు నుంచి వస్తుంది. ఈ భయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇట్లాంటి బాధలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ మనకు తెలియదు. ఎందుకు నిద్రపోలేకపోతున్నాం? అందరు నిద్రపోయినప్పుడు ఎందుకు ఈ విషయాలని ఏం తెలియదు. అయితే ధ్యానం చేసుకుంటూ పోతే ప్రతి దానికి మనం తెలుసుకోగలుగుతాం. ఫస్ట్ ధ్యానం బాగా కుదరాలా, ఎదగాలంటే ఫస్ట్ భయానే పోగొట్టుకోవాలని చెప్తుంటారు. ఎందుకంటే భయం ఉన్నంతసేపు ముందుకు పోనీయదు, మనల్ని చేయనీయదు ముందుకు. అయ్యో ఇది వద్దు, మనం పోతే ఎవరో ఎన్నో చెప్పింటారు, ఎన్నో వినింటాం. అందుకో మనసు సొసైటీ అంటారు. మనసు ఎందుకంటే మనం ఇప్పుడు కళ్ళు ఈ ఇంద్రియాలతో చూస్తూ ఈ మనసులో మనం తెచ్చి ఎన్నో పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక న్యూసే చూస్తున్నాం అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ టీవీలో చెప్పినారు తిరుపతికి పోయేటప్పుడు సుమోలో అందరు 10 మంది యాక్సిడెంట్ అయి చనిపోయినారు అని చెప్తుంటారు. చెప్పినప్పుడు మన మనసు ఏం చేస్తుంది? అది వింటది, మన సబ్ కాన్షియస్ మైండ్ మనం పెట్టుకున్నాక మనకు దాని మీద ఏం గుర్తుండదు. 4 రోజులు అది టీవీలో ఎట్లా చెప్తుంటారంటే ఒక వారం రోజులు అదే న్యూస్ చెప్తూ ఉంటారు. మనం చూస్తుంటే అయ్యో ఇది జరిగిందంటే అని ఇదే ఉంటుంది. ఒక 6 నెలలకు మనం తిరుపతి పోతాం. తిరుపతి పోయినప్పుడు బయలుదేరేటికి మనకు ఆ న్యూస్ గుర్తొస్తుంది. ఏమని? యాక్సిడెంట్ అయి చనిపోయినారు, మనం కార్లో ఇప్పుడు పోతున్నాము, మనకి యాక్సిడెంట్ అవుతాదేమో అని ఒక భయం వస్తూనే, ఓ ఏడుకొండలవాడా నన్ను కాపాడు, నాకు ఏ యాక్సిడెంట్ కాకూడదు, నేను క్షేమంగా పోవాలన్నది. అంటే నీకు తెలియకుండా నీ మనసులో అన్ని పెట్టుకొని ఉంటది. ఇది మనకు తెలుసా? తిరుపతి పోయేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవుతుంది అనేది కరెక్ట్ గా గుర్తు చేయించి కావాలనే మనల్ని భయపడిస్తుంటది. ఒకసారి నేను విన్నాను, ఒక కారులో పోతున్నారు, ఒక స్కూల్ వ్యాన్ వచ్చి గుద్దేసి ఆ కారులో అందరూ బతికినారు, వాళ్ళ తల్లిదండ్రి ఒక్కటి, ఆ పిల్లోని తల్లిదండ్రి ఒక్కటి చనిపోయినారు ఆ వెహికల్ లో. వాళ్ళు ఒక భయం ఉండింటది, యాక్సిడెంట్ అయ్యి చనిపోతామా ఉన్నప్పుడు ఆ గుద్దేడికి అయ్యో నేను చనిపోతాననే భయంతోనే చనిపోతాం. అయితే అది అందరికీ తెలీదు. ఇప్పుడు మనకి ఎన్నో సార్లు భయంతో మనకు చనిపోతామేమో అని భయం వచ్చినా మనం ఏం చేస్తుంటాం? లేదు నేనేం చనిపోను, భగవంతుడు నన్ను కాపాడుతాననే నమ్మకం పెట్టుకుంటాం. ఆ
ఆ నమ్మకం ఉన్నప్పుడు మనకేం కాకుండా ఎన్ని పోతున్నా క్షేమంగా మనం వచ్చేస్తుంటాం. అంటే ప్రతిది గమనించి చూసే ఈ గమనం ఎప్పుడొస్తుంది? దాని మీద అయితే లేదబ్బా నేను క్షేమంగా పోయి రాగలిగినానబ్బా దేవుడు అంతా మంచి చేసినాడు అంటారు. మీరు కోరుకుంటేనే మీ కోరికనే ఆడ నెరవేరిందే తప్ప ఎవరో ఏమో కాదు. మీ యొక్క నమ్మకమే ఆడ జరుగుతూ వస్తుంది. ప్రతిదీ మన మనసు ద్వారానే మనం చేసుకుంటూ పోతాం. సృష్టిలో అంతా ఉండేది మన నమ్మకం మీదనే. మనం చూసే దృష్టితోనే ఉంది అది. అయితే మనం ఎలా చూస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఇది మాయ. ఈ తెలియకుండా ఉండేదే తెలుసుకోవడానికి కోసమే ధ్యానం అనేది చేయాలి. మిగతా అన్ని వదిలేసేయండి. ఎంతో ఎదగాల, ఏదో కావాలా అది అనేది ఫస్ట్ బేసిక్. నీకు ఎరుక, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా ఇవన్నీ మనం తెలుసుకోగలిగినప్పుడు, ఈ భయం పోగొట్టుకున్నప్పుడు దీని వైపులు నీకు ప్రయాణం చేపిస్తుంది. ఒక భయము, నీలో బాధ, ఇవన్నీ ఒక నెగటివ్, ఒక చెడువే మనలో. ఒక ఎగ్జాంపుల్ చూడండి, మనం ఏం చూస్తామంటే మనల్నే సగం పాజిటివ్ గా సగం నెగిటివ్ గా చూస్తాం. ఎలా అంటే చూడండి, ఎంతసేపు రైట్ హ్యాండ్ తో చేయాలా, రైట్ లెగ్ పెట్టండి ఇంట్లో వచ్చినప్పుడు అనేసి ప్రతిదీ మనమే డివైడ్ చేస్తాం. ఒక లెఫ్ట్ లెగ్ అనేది ఒక చెడు, అంటే మన చెడు జరగబోతుంది, తను వస్తూనే చెడు జరుగుతుంది అనేది. అంటే ఫస్ట్ మనకు ఎవరైనా ఫస్ట్ మనం అడుగు పెట్టాలంటే ఒక ఇంట్లో కానీ ఏ దాంట్లో కూడా ఏమంటాం, రైట్ లెగ్ పెట్టరండి మంచి జరుగుతుంది అనేసి. ఒక కొత్త కోడలు వచ్చినా, ఒక గృహప్రవేశం చేసినా, ఏదైనా ఫస్ట్ మనం ఒక ఇంట్లోకి పోవాలన్నా ఎందుకంటే రైట్ అంటే మంచిది అనేది. అంటే మనలో మనమే డివైడ్ చేసేసినాం. డివైడ్ చేసినప్పుడు ఆ చెడు అనేది ఎప్పుడు నిన్ను ఆక్యుపై చేస్తుందో నీకు తెలియదు. అనేది మాయ. ఇది ఎక్కడ డివైడ్ చేసిందంటే మన మనసే. ఇవన్నీ మూఢనమ్మకాలతో ఏదో ఇంకొకరిది వినేసి. నేను చూస్తున్నాను ఈ మూఢనమ్మకాలు ఎన్ని పోవాలంటే మనం దానికి అగేన్స్ట్ గా మనం చేసుకుంటూ పోయినప్పుడని. కాబట్టి నేను లెఫ్ట్ లెగ్ పెట్టే చూసాను. నా లెఫ్ట్ లెగ్ అయినా దేవుడే, నా రైట్ లెగ్ అయినా దేవుడే. ఎందుకంటే మన ఆత్మ భగవంతుడని అందరికీ తెలుసు. అయినా నమ్మగలుగుతున్నామా? మనం దేవుడు పిల్లలమేనే చెప్తుంటాడు. క్రిస్టియానిటీలో గాని, అల్లాలో గాని అంతా దేవుడు పిల్లలమే అని చెప్తుంటారు. దేవుడు పిల్లలమే అయినప్పుడు, అంతా దేవుడే అయినప్పుడు మళ్ళీ మనల్ని ఎందుకు ఇంత వేరుగా చూసుకుంటాం? దేవుడిని రా అంటావా, దేవుడిని రైట్ లెగ్ పెట్టరా, లెఫ్ట్ లెగ్ పెట్టరా, ఈ టైంలో రా, ఆ టైంలో రా అని చెప్తారా? మీకు ఏ క్షణంలో అనిపిస్తే దేవుని ముక్తామా లేదా చెప్పండి. అదే రకంగా మనలో ఆ దేవుడు పిల్లలమైనప్పుడు, దేవుడు పిల్లలు దేవుడే కదా, మళ్ళీ ఆ దేవుడు ఏది చేసేనేముంది, దాన్ని ఒప్పుకోలేము. ఎందుకంటే ఈ మనసు అనేది సొసైటీ వైపు పోయి ఎన్ని విని ఎన్నో జన్మల నుంచి తీసుకొని వచ్చి ఇదే కరెక్ట్ అని అడుగుచోని ఉంటాం. నేను ఒక కథ వినింటి వేరే వాళ్ళది. ఒక పెళ్లిలో పిల్లిని ఎవరే ఒక పిల్లిని తెచ్చి బుట్ట మూసి పెట్టరా అని చెప్పినానంట. అంటేనే వాళ్ళ నాన్న తెచ్చి మూసి పెట్టినాడు అనేసి మళ్ళీ పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినాక ఆయనకు పెళ్ళైన ఆయనకు మళ్ళీ పిల్లలు జూమ్ ఎందుకో కట్ అయిపోయింది. ఆయన పెళ్లి చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో మా నాన్న అప్పుడు తెచ్చిపెట్టాడు కదా పిల్లి, అందుకు బుట్ట మూసి పెట్టినాడు, నేను కూడా పిల్లిని పెట్టి బుట్ట ముయ్యాలా, ఇది ఒక మా సాంప్రదాయం అనుకొని అదే రకంగా తెచ్చి పెడతాడు. అయితే వాళ్ళ నాయన ఎందుకు మూసినాడో ఈయన ఎప్పుడు అడగలేదు, తెలీదు. అట్లనే ఇప్పుడు ఈయన చేసినాడని ఈయనకు పుట్టిన పిల్లలు మళ్ళీ వాళ్ళు అట్లనే చేస్తారు. అయితే లాస్ట్ లో అది ఎందుకు మూసిపెట్టినారనేది కనుక్కుంటే అప్పుడు పిల్లి తిరుగుతూ పెళ్లి పనులకు అడ్డంగా అన్ని గెలికి ఇది చేస్తుంది అనేసి నేను పిల్లిని మూసిపెట్టినారు, అదేం సాంప్రదాయం కాదు అని తెలుసుకున్నాను. అట్లా మనం ఏం తెలియకుండానే గుడ్డిగానే నమ్మేసి చేస్తూ పోతుంటాం జీవితంలో. మీరు బాగా గమనించి చూస్తున్నారంటే ప్రతి ఒక్కరిలో మనము అది అంతా ఒకటే అనేది చూడలేం. ఎందుకంటే ఈ మనసు అనే మాయతో కప్పిపడి ఉండేందుకు మనం చూడలేకపోతున్నాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, మనం టీవీనే చూస్తున్నాం. సీరియల్లో చూసినప్పుడు ఆ సీరియల్లో చెప్తూ ఉంటారు ఏమని చూపిస్తుంటారు,
వీళ్ళ అత్త వచ్చి వాళ్ళ కోడల మీద ఇట్లంతా చెయ్యాలా ఇవన్నీ దానికి ఎట్లా కష్టాలు పెట్టాలనేసి చూసినప్పుడు ఇక్కడి నుంచి మనము కూర్చొని చూసినప్పుడు ఏం చేస్తాము, అరే ఎంత చెడుగా ఆలోచిస్తుంది చూడు, ఇట్లనేనా ఆలోచించేది, ఆ అయ్యో చెయ్యాకని చెప్తుంటాం. అయితే మన మనసు చేసేది మనకు చూపిస్తుందా? టీవీలో వేరే వాళ్ళ మనసు అయితే చూడగలిగినాం, ఏదంటే మనకు అర్థం కావాలి కాబట్టి ఆ సీన్ చూపిస్తాడు ఇట్లా చేస్తుంది అనేది. అయితే మన మనసు మనం చూడలేం. ఇక్కడ ఉండే మనసు అమెరికాకు పోతాది, ఇప్పుడు ఇక్కడ జూమ్ లో ఉండే వాళ్ళ ఇంటికి పోమన్నా పోతాది, ఎక్కడికైనా పోతుంది, మన బంధువుల ఇంటికి పోతాది, మన అమ్మకాడికి పోతాది, ఎక్కడికైనా పోతుంది. ఏదంటే అది మనకు కనపడదు, దానికి ఒక టికెట్ లేదు, ఒక ఖర్చు లేదు. కాబట్టి అయితే ఈ మనస్సు అనేది ఎక్కడికి పోతుందో మనకు తెలియదు, ఎందుకంటే ఎరుక అనేదే లేదు. బాబా లేదు నేను కరెక్ట్ గా ఆలోచించినాను, నా కొడుకు గుర్తొచ్చినాడు, ఇట్లా మనల్ని మనం సమర్థించుకుంటూ ఉంటామే తప్ప మనం చేసేదాన్ని ఎందుకు అనేది ఎప్పుడు మనం ప్రశ్న వేసుకోము. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్, మా ఇంట్లోనే రెంట్కున్నారు. ఏమనిందంటే అప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయన్నమాట నంద్యాల, అప్పుడు అంతా మంత్రాలయం ఇన్ని వాటర్ వచ్చి ఫ్లడ్స్ వచ్చేసినాయి, కర్నూలు అని. తను ఏమనిందంటే, నేను 4 రోజుల కిందట నంద్యాలకు వచ్చినప్పుడు మా తమ్ముడు నన్ను తిట్టినాడు, నాశనం అయిపోవాలన్నాడు, ఇప్పుడు నిజంగా ఫ్లడ్స్ వచ్చేసినాయి, మా ఇల్లు అంతా కొట్టుకపోయింది, అది ఇదని చెప్పింది. మళ్ళీ ఊరికి పోయింది, ఇక్కడనే ఉండింది ఫ్లడ్స్ వచ్చినప్పుడు, మళ్ళీ కొంచెం వాటర్ తగ్గినాక ఊరికి పోయింది, అంతా ఇదైంది. అయినా గవర్నమెంట్ నుంచి ఎంతో మంది దానం చేయాలనుకున్న వాళ్ళ కాడి నుంచి అంతా ఎంతో పోయిన కాడికన్నా ఎక్కువగానే వచ్చింది. టీవీ పోయినా, అది పోయినా, ఇది పోయినా ఎంతో మంది దానము, డబ్బులు, ఫుడ్ అన్ని పెట్టడము, ఇయ్యడము, దాని ద్వారా ఎన్నో తను పొందింది. అయినా అది పొందినా అది ఒక తృప్తి లేదు తనకి మనసుకి. ఎంతసేపు వాడు నన్ను తిట్టినాడు, ఇది జరిగింది, వాడు తిట్టినాడు, నన్ను అన్నాడు, నాకు జరిగింది నష్టము, వాడన్నాడు, నాకు నష్టం జరిగింది అనేదే మన మనసు చెప్తుంటది. వాడు అంటూనే జరగడానికి తనని తిట్టినాడు. ఏమన్నా కర్నూలుని ఎన్నో ఊర్లు, అప్పుడు మంత్రాలయం ఎన్నో ఊర్లన్నీ వాటర్ వచ్చేసింది. అంటే అన్ని ఊర్లలో జనాలంతా ఆ పిల్లోడు తిట్టినాడా, వాళ్ళ తమ్ముడు తిట్టినాడా, తనొకటే కదా. అంటే మన మనసు ఎలా ఉంటుందంటే ఎంతసేపు ఇంకొకరి వల్ల అనేదే చూపిస్తుంది. ఏదైనా మాయ ఎంతసేపు మనల్ని చెడు వైపు ప్రయాణం చేయడానికే చూపిస్తుంటది. దాని వైపు పోయినావంటే లేదు, జరిగింది ఏదో మనకు ఏదో జరగాల్సింది జరిగింది, అయినా మంచి జరిగింది, మనం దీనిలోంచి బయటపడినాము అనే వైపు తిరిగి చూసినామంటే ఇలా కూడా మంచి చూపిస్తూ ఉంటది. అబ్బా నాకు అక్కడి నుంచి వచ్చింది, ఇది వచ్చింది, చాలా దేవుడు ఎంతో సహాయం చేశాడని కృతజ్ఞత. అంటే మన మనసుని ఎలా డైరెక్షన్ లో తీసుకుపోతుంటే ఆ డైరెక్షన్ లో మన మనసు పోతూ ఉంటది. అయితే మనం ఎలా పోతున్నాం అనేది మనకు తెలియాలి. ఆ ఎరుక తెలుసుకోవాలంటే ధ్యానమే చేయాలి. ఈ ధ్యానం అనేది ఎందుకంటే అయితే ఈ విషయాలన్నీ చెప్తే మన మనసు ఎలా అంటే కూర్చొని, అందుకోసం సారు మీరు ధ్యానం చేయండి అని చెప్పేది. ఏ దానికున్న పరిష్కారం ధ్యానమే అని చెప్పేది. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయనకు తెలిసిన జ్ఞానాన్ని నీకు చెప్తే నువ్వు తీసుకోగలిగే స్థితి నీకు కావాలంటే నువ్వు అనుభవంగా తెలుసుకోండి, నువ్వే చేయాలి. ఇప్పుడు అన్నం బాగుంది, వాళ్ళ టేస్ట్ ఉంది అంటే, రుచిగా ఉంది భోజనము అన్నప్పుడు నువ్వు భోజనంలో అన్ని పప్పు కలుపుకొని నువ్వు తిని ఎంత బాగుందో నువ్వే రుచించాలా, తాలింపు ఎట్లా ఉందో అన్ని నువ్వే తిని రుచించాలా, పచ్చడి ఎలా ఉందో నువ్వే రుచించాలా, చారు ఎలా ఉందో నువ్వే రుచించాలంటే అన్ని నువ్వే తినాలా కలుపుకొని. అప్పుడే నువ్వు దాని రుచి తెలుసుకోవద్దు. పక్కనోడు వచ్చి చారు ఎంత బాగుందో, పెరుగు ఎంత కమ్మగా ఉందో, పప్పు బల ఉంది, ఇంకొకసారి తినాలి, ఇదే తింటే భోజనం అంటే ఇదే అంటే నీకేమన్నా తెలుస్తుందా? తెలియదు. అనుభవం నువ్వు తిని చూస్తే, అంటే ఆ అనుభవాన్ని నువ్వు పొందాలంటే నువ్వే రుచించాలంటే నువ్వే తినాలి. అదే ఆ తినడం అనేదే మనం ధ్యానంలో రోజు ఆ శక్తిని తీసుకుంటూ ఎంతో అనుభవాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. చాలా మంది అంటుంటారు అది వచ్చింది, ఇది వచ్చిందని. అంటే మన మనసు ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని కూడా తప్పులు పడుతూ ఉంటది. అది కూడా మన మనసే. ఇంకొకరిని వేలు చూపిస్తుంది అంటే మన మనసే. అంటే మన మనసు ఎలా ఉంటుందంటే ఎంతసేపు ముందుకు ఎదగనీయకుండా, ఎందుకంటే అది మాయ. ఇప్పుడు ఇంద్రుడు లాంటి వాళ్ళే విశ్వామిత్రుడికి చూస్తారు కదా, ఎన్ని పరీక్షలు పెట్టి. మాస్టర్స్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి మన మనస్సు అనేది
ఎలా వైపు పోతుందో మనం చూడాలా, తెలుసుకోవాలంటే మనం సాధన చేసుకుంటూ పోయినప్పుడే మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం సాధన చేసుకుంటూ ముందు మన మనసు ఎలా ఉన్నిందో గమనించినారంటే మనకు చెప్తూ ఉంటది. అరెరే! ఇలా అంతా మనం ఆలోచించేవాళ్ళం కదా అనేసి. నేను కూడా మధ్యలో చాలా మంది చెప్తున్నారు. ఏందబ్బా! వీళ్ళేందో చెప్తున్నారు. మన సొసైటీ కొత్తగా చాలా మంచి ప్రభావం ఉన్నవాళ్ళు ఎలా ఉంటదంటే, ఏందో వీళ్ళు చెప్తున్నారబ్బా! ఎన్ని వస్తాయంట. అవన్నీ ఎట్లా వస్తాయి? ఎట్లా చేస్తాయి? చాలా మంది అడుగుతున్నారు. ఈ చదువుకునే వాళ్ళకి కానీ, ఈ ఆక్సిజన్ ఇట్లా వస్తుంది. ఈ ఆక్సిజన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ భగవంతుడు ఇచ్చినదే గదా! మూలం, మూలం, మూలం ఎత్తుకుంటూ పోయినారంటే భగవంతుడు ఇచ్చినది గదా! అయినా అక్కడ కూడా తర్కం. ఇదెందుకు? అదెందుకు? అదెలా వస్తది? ఇదెలా వస్తదనేది మనల్ని ఊరికే ఆహ్, ఏదో ఒక డిస్టర్బెన్స్ లాగా మన మనసు ప్రశ్నించి లాస్ట్‌కి ముందుకు పోనీయకుండా, ఎదగనీయకుండా చేస్తూ ఉంటది. ఇయన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే అన్నీ మనలోంచి వచ్చినాయి. మనం ఏంటంటే మనలోంచి వచ్చినంత నాది కరెక్ట్ అనుకుంటాం. ఈ కరెక్టా? రాంగా? అనేది విచక్షణ జ్ఞానం అనేది రావాలంటే ధ్యానమే చేయాలి. అందుకోసమే ప్రతి దానికి ఏముందంటే మూలం ధ్యానం. ఇప్పుడు ఓ రోగానికి ఒక టాబ్లెట్ అన్నట్టు మన మాయని తొలగించుకోవాలంటే ధ్యానమే. ధ్యానం లేకపోతే ఏది సాధించుకోలేము. ఏందంటే అనుభవంగా నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఫస్ట్‌లో ధ్యానానికి రావాలనుకున్నప్పుడు నాకు వేరే వాళ్ళు ఇట్లే ధ్యానానికి రావాలన్నప్పుడు నాకు ఎన్నో ఇబ్బందులు పెడుతూ వచ్చింది. ఇబ్బందులంటే ధ్యానం ఇబ్బంది పెట్టలే. నా లోపల నాకుండేది ఏదో నాకు ఎన్నో కర్మల నుంచి ఇబ్బంది పెడుతూ, భయము లోపల నుంచి ఎంతో భయం తన్నుకుంటూ రావడము. ఈ థర్డ్ ఐ దగ్గర ఒక షివరింగ్ లాగా తెలియడము. ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంటది. నాలాగా ఎంతో మంది ఇక్కడ వచ్చినా వాళ్ళకి లేదు. నాకు ఎవరిని అడగాలనో తెల్ల. అయితే ఏదో భయమైతే తెలుస్తుంది. ఏదో ఇక్కడ ఏదో జరుగుతూ ఉందని తెలుస్తుంది. ఏదో నా చుట్టూ ఏదో ఉందని తెలుస్తుంది. అయితే ఏందో తెలీదు. ఏదంటే నాకు ముందు నుంచి ఫ్యూచర్ తెలిసేది కాబట్టి, అయితే ఏదో జరుగుతుంది నా చుట్టూ అనేది తెలుసు గానీ, అది ఏందో తెలీదు. ధ్యానానికొచ్చినాక అయన్నీ నేను ఎన్నో తెలుసుకొని, ధ్యానానికి పోయి కూర్చున్నప్పుడు ఆ భయం అనేది నన్ను ఎలా చూపించిందంటే, "నువ్వు ధ్యానానికి కూర్చుంటే చూడు" అని చెప్పింది. నువ్వేం చేస్తావు? కేవలం నా ప్రాణం తీసుకోపోగలుగుతా. అంతకన్నా ఏమన్నా చేయగలుగుతా అంటే, ఆ భయం నన్ను వదిలేసిపోయింది. అంటే మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటామో, ఏముంది అంతకన్నా మన దగ్గర తీసుకోవడానికి చెప్పండి. అన్నీ మనం గూడా వదిలేసిపోతాం మనకు గూడా తెలుసు. అయినా ఈ భౌతికమైన జీవితంలో ఈ భూమి మీద ఉన్నంత సేపు కావాలా కాబట్టి కావాలా. అంతేగాని దాని మీద మమకారం అనేది ఉండకూడదు. ఇయన్నీ గూడా మన మనసు నుంచే మనం తెచ్చుకుంటుంటాం. ఎక్కువగా అటాచ్‌మెంట్ గాని, ప్రతిది డిటాచబుల్‌గా ఉండాలనేది మన మనసు నుంచి మనమే చేయాల. అయితే ఎట్లా చేయాలనో తెలీదు. అది మనం చెప్తే నువ్వు భలే చెప్పినావులే అనుకుంటాం. అందరూ చెప్తుంటారు తామరాకు మీద నీటి బిందులాగా ఉండాలని. అయితే అది ఎలా ఉండాలంటే, నువ్వు ఎలా ఉండాలా? అది ఎలా మనం పొందాలనేది నీలో నీకొచ్చినప్పుడు, అది నువ్వే అనుభవంగా నువ్వు పొందగలవు. ప్రతిది నేను చూస్తూ వచ్చినాను. ఎక్కువగా ఉందా? ఇప్పుడు నేనే ధ్యానానికొచ్చినాక మనం ఎంతో జ్ఞానం వింటూ ఉంటాం. విన్నప్పుడు అవునా! సరే. ఎప్పుడు చూసినా ఇప్పుడు చాలా మంది వస్తుంటారు. ఇంట్లో మన భర్త ఏం చేస్తున్నాడు? పిల్లోడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు ఇంట్లో ఇది జరిగిందా? అది జరిగిందా? ఇదొచ్చిందా? అదొచ్చిందా? వాళ్ళొస్తామన్నారు, వీళ్ళొస్తామన్నారు. ఎప్పుడు ఇదే ఫోన్‌లు మాట్లాడుతూ ఇదే అడుగుతూ ఉంటారు ధ్యానం చేసినప్పుడు. నాకెలా ఉంటది ధ్యానానికి పోయినా నాకు ఫోను గుర్తుండదు. నాకు ఇల్లు గుర్తుండదు. ఏం గుర్తుండదు. ఏదో అవసరమై నేనేదో ఇప్పుడు బయలుదేరొస్తున్నానంటే వస్తున్నానని చెప్పడానికో, నాకేదైనా ఇప్పుడు మనం ఏదైనా కాని టైంలో పోయినప్పుడు వాకిలి తీయాలనో, ఏదో కీ లేకపోతే బీగం కావాలని చెప్పడమో, అట్లాంటి దాంట్లకి నేను ఫోను చేసి చెప్తాను తప్ప, లేకపోతే నేను చెప్పాలనే అనుకోను. ఎందుకంటే మనం ఎప్పుడు అన్నీ వదిలేసుకున్నప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. అక్కడ ఉండే జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. ఆ జ్ఞానాన్ని అందుకున్నప్పుడు మనకు ఎప్పుడు అవసరం ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఎన్నో జన్మల నుంచి తీసుకుంటూ వచ్చిన ఈ మనసు సొసైటీ వైపు చూస్తూ ఈ మూఢనమ్మకాలు, ఈ భయాలు ఒక్కొక్కరిది విని, ఒక్కొక్కరిది చూసి ఇదే అనుకోని పెట్టుకుంటూ వచ్చింది ఈ మనసు. కాబట్టి ఈ జ్ఞానాన్ని తొలగియాలంటే దానికి ఆపోజిట్‌గానే మనం చేయాలి. మనలో భయం ఉంది. ఆపోజిట్ ఏంది? ధైర్యం. అంటే ధైర్యంగా అంటే ఇదేం నాకు జరగదు. నేను దిగుతాను, ఎక్కుతాను. చూడు క్షేమంగా పోతా, క్షేమంగా రాగలుగుతాననే ధైర్యాన్ని గూడా మనమే మన మనసుకియ్యాలి. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనలో ఎక్కువగా బలంగా మనలో ఆ ధైర్యం అనేది ఉన్నప్పుడు, ఈ భయం అనేది మనల్ని ఏం చేయదు. అది గూడా వదిలేసిపోతది. ఇప్పుడు నాకు మెట్లు దిగినప్పుడు కింద పడతాననే భయం ఏం లేదు. ఎందుకంటే ఆ భయం అనేది పోయింది గాబట్టి. అదే అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే నాలో నేను మార్చుకునేదే. ఈ మార్పు అనేది పొందడానికే ఏదంటే కనపడదు కాబట్టి.
నాకు మేడం ఏం చెప్పేదంటే, సార్కి నేను చెప్పేది విన్నా, మాయకు చెప్పేదంట మేడం, నువ్వు ఉండు అని. మాయ మనదే, మనం తెచ్చుకునేదే, మనం చేసినేదే, మన మనసే అంతా, మనం చూసినేది, మనం తెచ్చుకునేది ఎన్నో జన్మల నుంచి. అది ఎవరిదో కాదు, దాన్నే అసహించుకోవడానికి లేదు. మాయ నువ్వు అక్కడనే ఉండు, నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నా, నువ్వు అక్కడనే ఉండు, నువ్వు అనేసి ప్రతిదానికి మాయను రానియకుండా అక్కడనే ఉండని చెప్పగలిగే స్థాయికి మేడం పొందినారు. సార్ అయితే ఎప్పుడో పొందినారు కాబట్టి ఇంత జ్ఞానాన్ని, ఇంత ధ్యాన ప్రచారం చేయగలుగుతున్నాడు. మళ్ళీ వాళ్ళందరూ పొందినాడు, మనం ఎందుకు పొందలేము? అంటే మనలో ఏం మార్పు కావాలా? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మార్పు, ఒక్కొక్క దాన్ని చూసినప్పుడు మనం పొందగలుగుతాం. ఎన్ని మనం పొందాలంటే, మనలో మార్పు రావాలంటే మనకు కావాలి అనే కోరిక మనలో ఉండాలి. ఉన్నప్పుడే వస్తది. ఇప్పుడు మా మేడం వచ్చి ఫోన్ చేసి క్లాస్ చెప్తారనండి. అయ్యో! నేను చెప్పలేనబ్బా నాకు. అయ్యో! నేనెక్కడ చెప్పగలుగుతానంటే, నేను చెప్పలేను, రాలేను అనిపిస్తుంది. ఏడబ్బా ఏం చెప్తానబ్బా, ఏం చేయగలుగుతానబ్బా అని. మీరు ఏదో ఒకటి చెప్పండి. ఎప్పుడు అనుభవాలు లేదు. ఏదో మనం చెప్పగలుగుతాం. మనకెంతో జ్ఞానం ఉంది. అయినా ఉన్నా మనం చెప్పాలంటే ఒక భయం. చెప్పగలుగుతాం లేదో, అందిగలుగుతాం లేదో, గంట సేపు చెప్పగలుగుతాం లేదో అని. లేదబ్బా నేను చెప్తాను. నేనా చెప్పేది? అంతా మాస్టర్సే అనుకుంటే మనం చెప్పగలుగుతాం. అంటే మనము నేను అనేది అనుకున్నప్పుడు అహం అడ్డం వస్తది. నేను కాదు, అంతా ఆ భగవంతుడే, ఆ భగవంతుడి పిల్లలమే అన్నప్పుడు అంతా దేవుడే కదా! అన్నప్పుడు అంతా వాళ్ళదే అన్నప్పుడు అంతా వాళ్ళే అందిస్తారు. అంటే అంతా ఉండేది ధైర్యంగా నువ్వు సరైన జ్ఞానాన్ని అందియాలంటే, నువ్వు ఎప్పుడు నేను అనేది వదిలేసుకోగలిగినప్పుడు తను చెప్పగలవు. నేను ఫస్ట్‌లో వచ్చినప్పుడు కొన్ని అనుభవాలతో ఇయన్నీ చెప్పకూడదబ్బా, ఎక్కడలేబ్బా అందరూ అర్థం చేసుకోలేరులే అనిపించినప్పుడు నాలో తెలియని భయం వచ్చేసింది. లేదు ఈ జ్ఞానమే చెప్తాంలే, తెలియాలా అందరికీ, ఈ అనుభవ జ్ఞానమే గొప్పది గదా అనుకున్నప్పుడు నాలో ధైర్యం అనేదొచ్చింది. అంటే మనం ఏది ఇయ్యాలనో అది ఇయ్యాలా. ఏదైనా ఇది మనసు మాయ. మనకు తెలీదు గాబట్టే వద్దులేబ్బా ఎవరేమనుకుంటారో, ఇలా మనల్ని ముందుకు పోనీయకుండా, ఎదగనీయకుండా చేస్తారు. ప్రతి క్షణం ఇప్పుడు విశ్వామిత్రుడు అంత సాధన చేస్తేనే, ఇంద్రుడొచ్చి పరీక్షిస్తూనే ఏం చేసినాడు? ఆయన శక్తినంతా కోల్పోయినాడు. అవునా కదా! అజ్ఞానంలో పడి. అంత జ్ఞానం ఉన్నా ప్రతి మెట్టు మనం ఎదుగుతూ ఉంటే, ప్రతి చోట మనకు అడ్డుపడ్డానికి ఏదో ఒకటి మనకు మాయ అంటే ఇంద్రుడే ఏం రాడిక్కడ. ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి ద్వారా మన నుంచి కూడా మనం ముందుకు పోనీయకుండా, ఇప్పుడు నాకే ఈ అనుభవాలన్నీ ఎందుకు చెప్తావులే, వద్దులే అని అనిపించింది. అంటే వద్దులే అంటూనే ఏ క్లాస్ చెప్పలేకపోతుంది. అన్ని రోజుల నుంచి ఎన్నో క్లాసులు చెప్పిన. లేదు నేను చెప్తాం, ఈ జ్ఞానం అందరికి అందాలా, తెలియాలా, మన జీవ హింస అనేది చేయకూడదు. అహింసా మార్గంలోనే పోవాలా. ఆ గొప్ప అనుభవం, ఆ జ్ఞానం అనేది మనం ఎన్నో జన్మల నుంచి ప్రతి జన్మలో ఎన్నో అనుభవాలు, ఎన్నో పాపకర్మ గాని, పుణ్యకర్మ గాని ప్రతిది కూడా మన జీవితంలో మనం చేసినే ప్రతి దాని నుంచి ఇప్పుడు ఒక తప్పు చేసినాక ఒక రైట్ చేసి ఒకటి నేర్చుకుంటాం లేదో చెప్పండి. ఇప్పుడు క్లాస్ ఫెయిల్ అయిపోతూనే మనకు చదువు రాదు అనేది కాదు కదా. అంటే మళ్ళీ వాడు పాస్ అయ్యి దాంట్లో ఉండే అంతరార్థం అంతా తెలుసుకొని మళ్ళీ వాడు పాస్ అయితున్నాడు లేదు దాంట్లో ఏముందనేది. అదే రకంగా మన జీవితంలో అదే రకంగా మనం కూడా పాస్ అయిన జ్ఞానాన్ని ఖచ్చితంగా అందరికి అందియాలా అనేది మనకు తెలిసిన మాయతో అయ్యో వద్దులేబ్బా, ఎందుకులేబ్బా అని ఇలానే అనిపిస్తున్నది. లేదు నేను చెప్పాలని అనుకున్నప్పుడు నాకు ధైర్యము, చెప్పగలిగే ఒక ఏమేం చెప్పాలనే జ్ఞానం కూడా నాలోంచి వచ్చింది. ఎలా చెప్పాలనేది కూడా. అంటే చూసినారా మన మనసు ఎలా ఉంటుందంటే, మనం ఏ వైపు పోతే ఆ వైపు. ఇప్పుడు ధ్యానానికే పోవాలనుకుంటూనే ఏమనిపిస్తది? రోజు పోతున్నాం గదా! ఈరోజు పక్కింటి ఆమె పిలిచింది, ఎక్కడికో షాపింగ్ పోతామనేసి ఆడికి పోతాంలే అంటేనే, సర్లే ఏంలే రోజు పోతున్నాంలే అని పోయినామనుకోండి, నా వైపే పిలుచుకుపోతది. అంటే మనం ఫెయిల్డే. లేదు ఏం ధ్యానం నుంచి వచ్చినాక ఈ టైంలో పోతాం లెక్క, నేను ధ్యానం నుంచి వస్తాను 5:30 కల్లా వస్తూనే మనం 5:45 కల్లా వెళ్ళిపోతాంలే రెడీ అయిపోయి అంటే ఆమె ఏమంటది? వద్దంటదా? అంటే ప్రతి ఆలోచన మన నుంచే. అంతా మన మనసు నుంచే. మనం చేసే పనిని బట్టి మనకు ఒక ఇదొస్తది. ఈ ఎరుక అనేది లేక మనం ఏం చేస్తున్నామని ఎరుక లేక దాని వైపు పోతుంటాం. మనము ఆ ఎరుక సంపాదించుకోవాలంటే మనం సాధన చేస్తేనే ఆ ఎరుక అనేది వస్తుంది. లేకపోతే రాదు. ఇప్పుడు నాకే ఇది వద్దులే అనిపించింది చెప్పడం ఈ జ్ఞానము.
మళ్ళీ చెప్పాలా అని అనిపించినది ఎట్లా తెలిసింది? ఈ ఎరుక ఇన్ని ఏళ్ళు ఇప్పుడు మనం 2008 నుంచి సాధన చేసుకుంటూ వచ్చినందుకు, ఆ ఎరుక వచ్చినందుకు నేనెందుకు వద్దు అనుకుంటున్నాను, ఇంత మనకు తెలుసు కదా ఇదే అసలైన జ్ఞానం అని అనే ఎరుక వచ్చినందుకే మళ్ళీ చెప్పడం అనేది స్టార్ట్ చేసినాక చెప్పగలుగుతున్నాం. ఆ ఎరుక ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సాధన, మనం తీసుకునే జ్ఞానాన్ని మనం ఇచ్చినందుకే ఈ సరైన బుద్ధితో ఆలోచించగలిగినాం, చేయగలుగుతున్నాం. లేకపోతే ఎట్లా చేయగలుగుతాం చూడండి. ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్పాలంటే ఏం చెప్పాలా? ఈరోజు చెప్పగలుగుతాను. లేదబ్బా లేదు చెప్పాలా, ఈరోజు చెప్పేస్తాం. అయ్యో పొద్దున్నే 6కా, నాకు పొద్దున 5 నుంచి నాకు పని చేయాలా, మోటర్ వేసుకోవాలా, ఇంట్లో పని చూసుకోవాలా, మాకు 7:30 కల్లా టిఫిన్ పెట్టాలా, అయ్యో పొద్దున్న 6 to 7 అంటే నేనెప్పుడు టిఫిన్ చేయాలి అనేది అనిపించి వద్దులే అనిపిస్తుంది. లేదు కొంచెం ముందు కొన్ని పనులు మనం లేచి చేసేసుకుంటే మన టయానికి మనం చేసేసి ఇంట్లో వాళ్ళకు చేయగలుగుతాం. ఎందుకంటే ఇంట్లో మన వాళ్ళకు చూసుకోవడం కూడా మన కర్తవ్యమే. ఎందుకంటే ఈ శరీరంలో ఉంటాము, సంసారంలో ఉండం, చేయడం అనేది వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం అనేది మన కర్తవ్యమే. మనం చెయ్యాలనుకుంటే మన మనసు ఎన్ని రకాలుగా తీసుకుపోయినా ప్రతి దానికి పరిష్కారం అయితే ఉంది. వెతుక్కుంటూ పోతే నేను కూడా 3 గంటలకే లేస్తున్నాను. ముందు రోజే కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను. 3 గంటలకే లేస్తున్నాను. చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాను. ప్రశాంతంగా కూర్చున్నాను. నేను ధ్యానానికి మీతో పాటే కూర్చున్నాను. ధ్యానం చేయగలిగినాను. ఇంట్లో పని చేసేసి ధ్యానము చేసుకోగలిగినాను. క్లాస్ అయిపోతేనే వాళ్ళకి పెట్టగలుగుతానని ఒక నమ్మకం ఉంది. అన్నీ సరిగా. అంటే అంతా మన మనసు చేసేదాన్ని బట్టే మనం చేయగలుగుతాము. అంతా మన మనసే. ఈ మనసు అనే వైపు పోయినామంటే ఇలానే ఉంటుంది. మనసుని మన సొసైటీ వైపు పోయి ఎన్నో చెడుని చూసుకుంటూ పోయినందుకు మనల్ని ధైర్యంగా పోనీయకుండా ఉంటది. అయితే ఈ మనసుని ఇప్పుడు జ్ఞానం వైపు తీసుకుపోయినప్పుడు అన్ని దానకు పరిష్కారాలు చూపిస్తూ మనం చేయాల్సిన ఈ ఆత్మపరంగా చేయాల్సిన వర్క్ చేయగలుగుతున్నాం. ఈ దేహపరంగా చేయాల్సిన వర్క్‌ని చేయగలుగుతాం. అందులో సార్ చెప్పింది ధ్యానం అనేది చేసినప్పుడు ఈ భౌతికమైన జీవితంలో దుఃఖం లేకుండా ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతది. ఎందుకంటే మీ స్పిరిచువల్ లైఫ్ అనేది బాగున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీ భౌతికమైన జీవితం కూడా బాగుంటుందన్నాడు. నాకు కొన్ని రోజులు పోయినాక అనిపించేది. అన్నాడు కదా! అయినా ఎక్కడనో నాకు సమస్యలు ఫస్ట్‌లో చేసినప్పుడు ఏం లేదు. ఏది ఉన్నా నేను మేడంతో పాటు ఎక్కువగా క్లాస్‌లకు, ఎన్నో ఊర్లకంతా కూడా చాలా నేను వైదేహి మేడంతో పాటే పోతున్నా. ఆ వర్క్ నాది మేడంతో పాటు తిరిగేది. నంద్యాలకొచ్చి నంద్యాలలో నేను వచ్చిన ఎన్ని రోజులు ఎంత జస్ట్ ఒక 2, 3 మంత్స్ నాకు అసలు జ్ఞానం కూడా ఏం తెలీదు. నాకేంటంటే బుక్కులు కూడా నేను చదవను. ఆ జ్ఞానం కూడా తెలీదు. నాకేం లేదు. అయినా అసలు ధ్యానం ఎందుకు అనేది కూడా ఏం తెలీదు. అయినా మేడం ధ్యాన ప్రచారం చేయాలని నాకు సూర్యభగవాన్ చెప్పినాడు. నంద్యాల డెవలప్ చేసేది నువ్వే అంటూనే వాళ్ళు పోతానంటే నేను కూడా వస్తాను మేడం. నేను కూడా చేస్తాను అనేది. అక్కడ పాంప్లెట్స్ ఇచ్చేది. ఏం చెప్పాలా? ఏం చేయాలని వాళ్ళని అడిగేదాన్ని. వాళ్ళు ఏది చెప్తే అదే చెప్పేదాన్ని. నాకు తెలిసినది చెప్పేదాన్ని. తెలియనిది తెలుసుకొని చెప్పేదాన్ని. అంటే ఇంత ధైర్యం ఫస్ట్ ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే అయ్యో! మా అత్త, మామ వాళ్ళు ఏమంటారో, ఎందుకంటే ఊర్లో అందరికీ తెలుసు కాబట్టి పలానాళ్ళు అనేసి బయటికి పోతున్నది. మాది మెయిన్ బజార్. అందరికీ తెలుస్తది ఇంట్లో నుంచి ఎప్పుడు అడుగు పెట్టనోళ్ళని సడెన్‌గా బయటికొచ్చేవాడికి ఏమన్నారు? ఆడికొకరు అడిగినారు. "ఎవరు ఇంట్లో పెద్దవాళ్ళు లేరని తిరుగుతున్నావా" అని. లేదబ్బా! నేను పోయేది ధ్యానానికే కదా! ఎక్కడికి పోతున్నాను? ఇప్పుడు మేడం లేదు. నేనెక్కడికి పోతున్నా? ఇంట్లోనే ఉన్నాను. నాకు అవసరమైనప్పుడు జ్ఞానానికి పోతున్నాను, వస్తున్నాను. అంటే ధైర్యంగా చెప్పగలిగే ఈ ధైర్యం వచ్చినట్టు అయ్యయ్యో! వాళ్ళడుగుతారు. వద్దబ్బా! బయటికి పోతే వాళ్ళంటారు అనే భయం ఉండేది. ప్రతిదానికి ఒక చీర కొనుక్కోవాలని బయటికి పోవాలన్నా, అయ్యో! వాళ్ళకెవరన్నా పోయి చెప్తారేమో నేను బయటికి పోయినానని కొన్నానని ఇలా భయం ఉండేది నా మనసులో. అయితే ఈ ధ్యానానికొచ్చినాక ప్రతి ఇల్లు వాకిలి నేను ఎక్కి పాంప్లెట్లు ఇచ్చాడు. నాలో ఆ భయం అనేదే లేదు. ఆ ఆలోచన కూడా లేదు. వాళ్ళంటారని. వాళ్ళ గుర్తు కూడా రాలేదు. అంటే, అంటే సాధన చేసి ఆ భయం అనేది పోయినందుకు నాకు వాళ్ళ మీద ఆలోచనే లేదు. వాళ్ళు ఉండారు అనేసి. లేకపోతే నేను అడుగు బయట పెట్టి పోవాలంటే నాకన్నా ముందే వాళ్ళకన్నీ తెలుస్తుంటాయి. అయ్యో! ఏమంటారో ఏమో అనే ఒక భయం ఉండేది. మేడంని పట్టుకున్నాను. మేడంతో పాటు టక 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 నేను నంద్యాలలో ఎన్నో క్లాసులు, ఎన్నో సెంటర్‌లు అంతా మేడంతో పాటు. మేడం జ్ఞానం చెప్పేది. నేను వింటూ ఉండేదాన్ని. అందరికి ఎలా చెప్పాలి? ఇప్పుడు అందరూ ధ్యానానికి రా అంటేనే వచ్చి కూర్చుంటారా? కూర్చోరు. అయితే ఎలా చెప్పాలి అనే అనుకునేదాన్ని. అనుకుంటూనే వాళ్ళకు ఇలా చెప్తే వస్తారనేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా చెప్తేనే వస్తారు. అయినా ఆ ఆలోచన కూడా నాలోంచి వచ్చేది. వచ్చినట్టుగానే నేను చేసేది. ఈ ఆలోచన, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే
మనం అనుకుంటా నేను అనేసి. మనకందరికీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ జూమ్‌లో కొత్త వాళ్ళుంటారు, పాత వాళ్ళుంటారు, ఎంతో మందుంటారు. అందరికి తెలుసు. ఒక ఫ్యాన్ తిరిగేది ఒక స్విచ్ ఏసినప్పుడు కరెంట్ పాస్ అయినప్పుడే ఫ్యాన్ తిరుగుతదని. లేకపోతే లేదు. అదే రకంగా మన ఆత్మకు మనకొక సిల్వర్ కార్డ్ కనెక్ట్ అయ్యి ఉంది. మనకెప్పుడు అంతరాత్మ నుంచి వస్తుంటదని తెలుసు. దాని ద్వారానే మనం చేయగలుగుతున్నాం. ఒకసారి మేము విలేజ్‌లకి తిరిగి ధ్యాన ప్రచారానికి పోయినప్పుడు, ఆడ పిల్లలంతా కూర్చోమంటే హీ అని మేము కూర్చోమని చెప్పేసి కూర్చోకున్నాం. మీరంతా కలెక్టర్ కావాలి గదా! ఇంజినీర్‌లు కావాలా, చదువుకొని గొప్ప కావాలా, ఊర్లో పెద్ద పేరు తెచ్చుకోవాలి గదా! అని చెప్తూనే ఎలా చెప్పాలని అనుకుంటేనే ఈ ఆలోచనొచ్చింది. వాళ్ళకన్నీ చెప్తూనే ఒక 50 మంది పిల్లలు కూర్చున్నారు ధ్యానానికి. ఒక్కొక్కరికి ఇట్లా ఏదో ఒకటి చెప్తూ ఇట్లనే చెప్తూ కూర్చుంది. అంటే మన మనసనే మాయ లేతే నేనెక్కడ పోతాను? నేనెక్కడ చేయగలుగుతాను? అబ్బా! వాళ్ళనెక్కడ కూర్చోబెడతాం? వాళ్ళు నవ్వుతున్నారు అనేది మనం వదిలామనుకో ఈ మనసు ఇదే. యాడ కూర్చుంటారు మేడం? ఇక్కడంతా రారు మేడం అని మనం చెప్తూ ఉంటాం. మనం మనసుతో పోయినామంటే ఇంతే. ఇప్పుడు కూడా చాలా మంది ధ్యానానికి చెప్పండి, ధ్యాన ప్రచారం చేయండి. ఎక్కడ వింటారు మేడం? మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి రోజు చెప్తూనే ఉంటాము. విననే వినరు. వాళ్ళు రారు మేడం. ఎప్పటికీ రారు. వాళ్ళు రారు అని మనమే అడ్డం వేస్తుంటాం. ఏదంటే ఇది మన మనసు. ఇది మన మనసు చెప్తుందని మనకు తెలీదు. మనలో పేషెన్స్ ఉండాలి. సార్ ఎప్పటినుంచో వచ్చినారు. మనం ఈరోజు వచ్చినాం గదా! అంటే ఎంత పేషెన్స్ ఈ మాయతో లేకుండా ఎంత బాగా సార్ ఎంత పేషెన్స్‌గా పిలుచుకో ఎంత ఒక్కొక్కరికి చెప్పినంట. పోయినాక అక్కడ ఎవరు లేకపోయినా దాన్ని కూడా ఆనందంగా స్వీకరించుకుంటూ వచ్చినంట. మనము ఇంతమంది మనం పిలుస్తూనే వస్తున్నారు. ఒక్కసారికే మనము అరే! వీళ్ళకి ఇట్లా చెప్తే రావడంలే. ఇంకెట్లా చెప్తే వస్తారు అని ఆలోచించడంలే. రోజు చెప్పంగా మనం రోజు ధ్యానం చేస్తున్నాము. ఈ ఎనర్జీస్‌కి వాళ్ళ బ్లాక్స్ క్లియర్ కాంగా ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మర్నాడు వస్తాడని మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించడం లేదు. ఎప్పుడు ఈ ఆలోచన మనలో రావాలి అంటే మన మనస్సు మీద మనకి ఎరుక ఉండాలా? ఏం చేస్తున్నాము అనేది ఎరుక ఉండాలా? అప్పుడే మనం మనం కొంచెం వదలండి. మన మనసు ఎలాంటిదంటే అట్లనే కప్పి పుడిచేస్తది. ఏదంటే కనపడదు మనకు. ఇప్పుడు సీరియల్‌లో చూసినప్పుడు, టీవీలో చూసినప్పుడు కనబడతది. ఇంకొకరిదైతే వాడు చూడు ఇట్లా ఆలోచిస్తున్నాడనేది మనం చెప్పగలుగుతాం. అయితే మన మీద మనకెప్పుడు ఉండదు. అద్దంలో చూసేది మనల్నే. అయితే ఆ అద్దం మనము చూడం ఆ అద్దంలో. మనల్ని చూడం. అద్దం అనేది ఫిజికల్‌గా పెడితేనే గాదు. మనం ఒక అద్దంలో మనం కనబడుతున్నాం అనేది మనకు ప్రతి క్షణం మనము అనుకున్నప్పుడు మనం కనబడుతూ ఉంటాం. మనం కనపడినప్పుడు మనల్ని మనం మార్చుకోగలుగుతాం. ఎవరొచ్చి మారుస్తారు? ఎవరి మాట వింటాం చెప్పండి? ఇంకొకరొచ్చి చెప్తే ఎవ్వరం వినం. లేదు నాకంతా తెలుసు. నాకొచ్చిందే కరెక్ట్. నేనే అంత అనేసి అంటాం. నేనే గొప్ప అనుకుంటుంటాం. అయితే ఈ మనసు ఉన్నంత సేపు నేనే గొప్ప అనేది కూడా, నేనే ఎక్కువ అనేది కూడా అంతా అహంకారం. మన మనసులో ఉండే ఈ గుణాలే గదా! అవునా గదా! అన్ని అషద్వర్గాలనే గుణాలతోనే గదా మనము. అంత అంతా మనలోనే ఉంది. అయితే ఏది మనకు కనపడదు. ఒక గుణము కనపడదు, ఒక ఎమోషనల్ కనపడదు, ఏది కనపడదు. ఎదుటివానికి కనబడుతుంటది. అయినా చెప్తే వింటామా? ఎవరి మాట వినము. ఎందుకంటే మనసు మాయ విననీయదు. కాబట్టి ఈ ఎరుక అనేది వచ్చినప్పుడు ఇక్కడ ఇంతసేపు ధ్యానం చేసినాక ఇంత జ్ఞానం అందరికి అన్నీ తెలుసు. ఈ జ్ఞానం అంతా అందరికీ తెలుసు. అయినా వినగలుగుతున్నాము. అవును గదా! కరెక్టే గదా! ఓహ్! ఇలా అడగాలనా అనే జ్ఞానంతో మనం తీసుకుంటాము. ఇదంతా ఆత్మకు పోతది. కొంతమంది ధ్యానం నుంచి లేసినప్పుడు ఏమబ్బా! ఏమో చెప్పినారు. ఏదో గుర్తే లేదబ్బా! అని చెప్తూ ఉంటారు. అయితే మనకు రోజు చేయంగా అవసరం అరె! ఆడ క్లాస్‌లో ఇట్లా చెప్పినారు గదా! ఇది చేయకూడదు కదా! మనం ఎందుకు ఆలోచిస్తున్నాం అనే ఒక ఎరుక అనేది స్టార్ట్ అయితూ వస్తది. ఆ జ్ఞానం అనేది ఇంప్లిమెంట్ చేయడం అనేది స్టార్ట్ అయితూ వస్తది. అయితే సాధన ఎంత చేసుకుంటూ పోయే కొద్దీ మనలో మనకు ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఆచరణలో పెట్టగలుగుతాం. చాలా మంది చెప్పినట్టు ఇయన్నీ మాకు తెలుసులేండి. ఇయన్నీ నాకు కూడా దేవుడు పూజ చేస్తుంటే ఇయన్నీ ఇచ్చినాడులెండి. ఇయన్నీ వచ్చినాయిలెండి అంటారు. అన్నీ తెలుసు అందరికి. అయితే ఆచరణ అనేది పెట్టరు. ఈ సాధన చేసినప్పుడే ఈ మ ఈ మనసనే మాయను తొలగించుకొని, మనము జీవితంలో ఈ జ్ఞానాన్ని ఆచరణ అనేది పెడతాము. ఇంకొకరికి చెప్తాం. ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఇంత మంచిగుండాలా, ఇలా త్యాగం చేయాలా, దానికియ్యాలా అని చెప్తుంటాం. అయితే మన వచ్చేడికి ఇస్తున్నామా? చేస్తున్నామా? లేదబ్బా! నాకవసరం ఉంటది. నేను ఇది కొనాలా, అది కొనాలా, ఇది కావాలనిపిస్తది. ఓ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడే మా ఊరు దగ్గర నంద్యాల దగ్గర మీకందరికి తెలుసు నందవరం ఉందనేసి. ఈ నందవరంలో శ్రీచక్ర పిరమిడ్ అని సార్ కడుతున్నాడు. అక్కడ నందవరంలో సదానంద యోగి దగ్గర
ఆయన అంతా సదానంద యోగి వచ్చి చెప్పడం, ఆయన ఎంతో గ్రేట్ మాస్టర్ మాకు తెలుసు. ఆల్రెడీ ఆయన అనుభవాలు ఎన్నో ఇంటూ ఉన్నాము. ఎందుకంటే ఇంత సాధన చేస్తున్నాము, తెలుస్తది. ఎన్నో అనుభవాలు మనకు కూడా ఉన్నాయి కాబట్టి. ఏమంటే ఈరోజు మనసు గురించి చెప్తానన్నాను కాబట్టి మనసుతో నేను చెప్తూ ఈ జ్ఞానం ఎన్నో భౌతికంగా కూడా ఎన్నో అనుభవాలు పొందినట్టున్నాయి. మనకు అనుభవం పొందినప్పుడు ఎదుటివాడు చెప్పే జ్ఞానం పత్రిసారి చెప్పేది కరెక్టా కాదని మనకు తెలుస్తున్నట్టుగానే ఎదుటి వాళ్ళు చెప్పేది కరెక్టా కాదనే జ్ఞానం కూడా మనకు తెలుస్తుంటది. ఆయన శ్రీచక్ర పిరమిడ్ ఆయన ఎన్నో అనుభవాలు చెప్పినాడు. ఆయనదే ఒకసారి క్లాస్ చెప్పినప్పుడు ఆయన్నే చెప్తాడు. ఆయనది నేను సింపుల్ గా ఆయన శ్రీచక్ర పిరమిడ్ కట్టాలనుకున్నప్పుడు ఆయన ఏమన్నా అంటే నాకు సదానంద యోగి అంతా చూపించినాడు, చెప్పినాడు. ఇదంతా నంద్యాల మాస్టర్స్ ఇంకా ఎంతో మంది, నాకు ఇంతమంది మాస్టర్స్ చేసేది ఉంది, 1,44,000 మంది. నేను ఎలా చేయగలుగుతాను, నా దగ్గర ఏముంది. ఆయన చాలా పేదవాడే, ఆయన దగ్గర ఏమి చదువు కూడా లేదు ఆయనకు. అయినా కూడా ఎంతో జ్ఞానాన్ని, ఎంతో అనుభవాల్ని, ఎంతో చాలా గొప్పగా ఉన్నాయి ఆయన అనుభవాలు కూడా. ఎంతో జ్ఞానం ఉంది ఆయన దగ్గర. ఆయన ఎంత మాస్టర్స్ చెప్పినది ఆచరించుకుంటూ ఫాలో అవుతూ పోయినందుకే ఆయనకు ఆ స్థితి, ఆ జ్ఞానము ఆయన సంపాదించుకోగలిగినాడు. లేనిది ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి ప్రతి ఒక్కరికి. మనం ఎప్పుడు నమ్మి వాళ్ళు గురువులు చెప్పినది ఆచరించి, గురువు ఒక కృప ఉండాలనేది మనలో ఉన్నప్పుడే మనం సాధించగలుగుతాం. అంతా నేనే అనుకున్నప్పుడు ఏది కూడా రాదు. ఆ శ్రీచక్ర పిరమిడ్ ఆయనకు మాస్టర్స్ చెప్పినారనే నందవరంలోనే ఆయనకు వేరే స్థలం, ఆయన సొంత పొలంలోనే ఆయనకుండే 6 ఎకరాల్లోనే 3 ఎకరాల ఆయన పిల్లలకు అని పెట్టుకొని 3 ఎకరాలు ఈ పిరమిడ్, శ్రీచక్ర పిరమిడ్ కట్టాలనేది వచ్చి ఆయన అక్కడ కడుతున్నాడు. ఆ పిరమిడ్ కి ఆయన చెప్పినాడు. చెప్తే లేదబ్బా నాకు ఇప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, నాకు కొన్ని ఇల్లు కట్టుకున్నాను, నాకు కొన్ని ఇంట్లో పిల్లలు ఎదిగినారు, కొన్ని ఎన్నో అవసరాలు, ఎన్నో ఖర్చులు ఉన్నాయి అనేసి మనతో కాదులే ఎంతో అంత ఊరికి ఇచ్చేసి ఊరుకుంటాము. ఆయన ఏమనంటే ఇంత ఒక మెంబర్ గా అయ్యి మీరందరూ వర్క్ ఉంది ఇంత ఇచ్చి చేస్తారు అనేదే వచ్చింది, మీరు ఇలా చేయండి అనేది చెప్తూ ఉన్నాడు. నేను ఏది ఎక్కించుకోలేదు, నాకు లేదు లేపని ఇది కాదులే, నేను ఎన్నో దాంట్లో చేస్తూ వచ్చినాను. ఇప్పుడు నాకు కొన్ని ఫిజికల్ గా నేను పోగొట్టుకునేది నాకు ఎన్నో కనబడుతున్నాయి, అయినా నాకు 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 ఈ వర్క్ ఉంది నేను చేసుకోవాలని ఊరుకున్నా. నాకెందుకో మళ్ళీ వింటూ ఉన్నాను. అయితే వేరే వాళ్ళు ఆ పిరమిడ్ కి ఈ పోమా, నేను వేరే ఆమె కూడా చెప్తే తను కూడా మెంబర్ అయ్యి ఇచ్చింది, తను కూడా చాలా బాగుంది మేడం అని అంటుంది. ఇచ్చినాక సార్ చెప్పినట్టుగా కొన్ని ఫాలో కావడం, సార్ వచ్చి ధ్యానం తను వింటూ చాలా బాగుంది అనుకున్నాను. అయితే మళ్ళీ సార్ నాకు ఎందుకో సడన్ గా నా పర్స్ లో ఎంత ఉందని ఎంచుకోవాలనిపించింది. డబ్బులు ఎంచుకున్నాడో ఈ శ్రీచక్ర పిరమిడ్ కి ఇయ్యని నా లోపల నుంచి వచ్చింది. పిరమిడ్ కి ఇయ్యొచ్చు అనేసి. లేదు లేదు నాకు అవసరాలు ఉన్నాయి, లేదులే అనేసి నేను దాన్ని కొట్టేసినాను. నా అంతరాత్మ చెప్పినది కొట్టేసినాను. మళ్ళీ ఆ సార్ మళ్ళీ ఎందుకో కొన్ని రోజులు పోయినాక మళ్ళీ ఆ సార్తో కలిసినట్టు ఏదో ఆయనతో మాట్లాడాలని అనిపించినప్పుడు రాను సార్ మా ఇంటికి అన్నాడు. ఆయన ఏంటంటే అందరింటికి పోయి ధ్యానం చేస్తూ ఆయన మాస్టర్స్ సదానంద యోగి ఎట్లా చెప్పినాడు, అందరి వాళ్ళ ఇంట్లోకి పోయి ధ్యానం చెయ్యి అని చెప్పినాడు. అదే రకంగా రాను సార్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఎవరిని అడగాల అర్థం కాలేదు అన్నాను. అంటే లేదులే అనేసి ఏదో ఆయనతో మాట్లాడుతూ ఇంకా ఆడ టైం అయిపోయింది, ఇంకొక చోట ఎంత మాట్లాడతాం, రాను సార్ మనము ఈ జ్ఞానమే కదా కాబట్టి రాను సార్ మా ఇంటికి మనం ఈ జ్ఞానం గురించి తెలుసుకుంటాం అనేసి నేను అడిగితే వస్తానులే మేడం అన్నాడు. ఆయన వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు ఇయ్యి అని వచ్చింది. వచ్చినా లేదు లేదు ఇదేదో నా మనసులే అనుకున్నా నేను. అది ఆత్మ అనేది అది తెలిసినా లేదు లేప నా అవసరాలు ఉండాలి, నా మనసు నేను దాన్ని కొట్టేసుకుంటూనే పోయినా. లేదు అన్నాను. సార్ వచ్చి లేదు మీరంతా ఏది ఉంది, మీరు ఇది చేస్తే మీకు ఇది పొందుతారనేది ఎందుకో లోపల ఆయన ఒక్క సెకండ్ లో నేను వేరే ఊరికి పోయి వస్తూ ఉంటే కూడా నేను సదానంద చెప్తున్నా, నాకు దీనికి దానికి లిటికేషన్ పెట్టి చెప్పొద్దండి సార్, స్వామి నాకు చెప్పొద్దండి సదానంద గురువా నువ్వు చెప్పొద్దు, నాకు కావాల్సినది నేను తీసుకోవాలి కానీ దీనికి నాకు మెంబర్ కావమనేది నాకు చెప్పాకండి, డబ్బు విషయము నాకు ఇప్పుడు కాదని అనిపిస్తూనే ఉండింది. ఒక్క సెకండ్ లో ఆయనతో మాట్లాడుతూ మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు నా లోపల అని వస్తుంది కదా అనేసి టక్కని తెచ్చి నేను పెట్టుకునేది నా పర్సనల్ గా నేను ఎత్తిపెట్టుకునే తెచ్చి ఇచ్చేస్తున్నాను, దానికి మెంబర్ గా ఇచ్చేస్తూనే కావాల్సిన ఫలితాన్ని నేను పొందగలిగినాను. నా మూలంలో ఎన్నో రోజుల నుంచి నేను సఫర్ అయ్యే ఆ అజ్ఞానం అంటే ఎన్నో జన్మల నుంచి మన కర్మలు ఉంటాయి, ఎన్నో మనం చేసుకుంటూ పోయినా చాలా మంది చెప్తూ ఉంటారు, అయినా దాన్ని తొలగించుకోగలిగినాను. ఆయన వర్క్ కూడా ఆయన అదే అన్నాడు. నాకు 3 అనుభవాలు చూపించినారు. ఏమని, నువ్వు ఆ పిరమిడ్ కట్టడానికి నీకు నిధి దొరికించాలంటే నీకు నిధి కావాలనా, నీకు స్వయంగా నీకు కలిగేది కావాలనా, లేకుంటే అందరితో నువ్వు వసూలు చేసి అందరినీ
వాళ్ళని ఎదిగిస్తూ వాళ్ళని కూడా భాగస్వాములను చేస్తూ నువ్వు పిరమిడ్కి పెడతావా అనేసి అడుగుతూ వచ్చినారు. ఆయన ఆ 3 అనుభవాలు నీకు ఏది కావాలంటే అది చేస్తామని మాస్టర్స్ చెప్తే ఆయన నిధి నాకు అంటే ఒక్కొక్క దాని విలువ కూడా చెప్పినారు. ఆయన ఎంత పొందుతాడు దాని నుంచి అనేది కూడా. ఆయన ఏమైనా నిధి నాకొద్దు. నిధి నుంచి నీ వరకు ఒక 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 గ్రహం వరకే అనేది ఆయన చెప్పినది నేను మీకు చెప్తున్నాను. నాకే కలిగితే నేను ఒక్కనే అయితాను. అయితే అందరినీ ఎదిగిస్తూ పోయినప్పుడు నువ్వు ఎంతో కొంత అనేది చెప్పినప్పుడు ఆయన అదే సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని అందరి ఇంట్లో ధ్యానం చెప్పడము, ఈ జ్ఞానం అందియడము, దీనికి మీరందరూ ఇది అయ్యేది ఉంది అనేసి వాళ్ళు ఎక్కడ ఇరుకున్నారో దాని క్లియరెన్స్ వాళ్ళకు వాళ్ళకు ఎంతో ఆ జ్ఞానాన్ని అందించి వాళ్ళకు అందియడము, వాళ్ళకు చేయడము, వాళ్ళు ముందుకు ఎదిగిస్తూ ఆయన దాంట్లో మెంబర్స్ చేసుకుంటూ ఎంతో చేసుకుంటూ పోతున్నాడు. నిజంగా ఒక శ్రీచక్ర పిరమిడ్ అనేది గొప్పది. మా ఊర్లో కూడా మా శ్రీనివాస్ సార్ ఇప్పుడు పిఎంసీలో కూడా అడ్వర్టైజ్మెంట్కి వస్తుంటారు. పిఎంసీ పిరమిడ్ ఆ శ్రీనివాస్ సార్ నంద్యాలకు వచ్చారు. ఒకసారి క్లాస్ చెప్పిన. నేను రోజు కూడా పిరమిడ్ పోవాలన్న ఎన్నో నాకు ఎన్నో అడ్డంకాలు జరుగుతూ ఉన్నా ఎందుకు ఆ రోజు నేను వాట్సాప్ లో చూడడము, ఆ సెకండ్ డిసైడ్ చేసి నేను వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి ఆడ పోయినాను. నా ఇంట్లో ఎన్ని పిరమిడ్లు ఉన్నాయంటే అన్ని పిరమిడ్లు ఉన్నాయి. 20-30 పిరమిడ్లు ఉంటాయి మా ఇంట్లో. నాకు ఇంకా పిరమిడ్లు కొనాలా అనేది ఇంక లేదు. అయినా నేను డబ్బు కూడా తీసుకోలేదు. నేను అనుకోలేదు. ఆ శ్రీచక్ర పిరమిడ్ చూస్తూనే తీసుకోవాలా అనిపించింది. తీసుకోవాలనిపిస్తూనే నేను ఇమ్మీడియట్ గా అది కొనుక్కొని తీసుకొని వచ్చేసాను. తీసుకొని వస్తూనే ఇంట్లో పెడుతూనే నాకు ఫిజికల్ గానే యాస్ట్రల్ గా జరిగిన శ్రీచక్రం నా ఇంట్లో ఆడ ఉన్నట్టుగా నాకు కనపడింది. అంటే ఏది జరగాలనో అది మనకు జరుగుతూ వస్తది. మనము మనసుతో పోయినామనుకోండి ఏది చేయలేం. మనం చేయాల్సిన వర్క్ ఏది ఉందో అది మాస్టర్స్ తెలుసు. అది మన దగ్గరికి రప్పిస్తారు. అయితే మనసుతో మాయతో కాకుండా మనము దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోయినామంటే తీసుకుంటూ అంతరాత్మ చెప్పినది మనము మన వర్క్ చేయగలుగుతాము. ఇది నాకు చెప్పాలనిపించింది. ఎవరన్నా మీరు కూడా ఆ శ్రీచక్ర పిరమిడ్కి చెయ్యాలి, మీకు ఏదన్నా కావాలంటే రజనీ మేడం అడిగినంటే నా నంబర్ ఇస్తారు. మీరు దానికి తగిన మాస్టర్తో మీకు నేను ఇది చేపిస్తాను. మీకు చెప్పాలనిపించింది ఆ పిరమిడ్కి మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అనేసి. అందుకని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఒక 5-10 మినిట్స్ ఎక్కువ తీసుకున్నాను ఈ పిరమిడ్ గురించి చెప్పాలని. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం ఓకే అండి, ఒకసారి రికార్డ్